హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా, నేను గోల్డ్ లోన్ పెట్టేటప్పుడు నాకు జరిగిన నష్టం ఏంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మన లోన్ కోసం గోల్డ్ పెడతాం కదా, అప్పుడైతే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అది ఏంటి, నాకు ఏం జరిగింది అసలు అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా లోన్ కోసం అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి బ్యాంక్కి. డాడీ కానీ లేకపోతే మా హస్బెండ్ కానీ వెళ్తూ ఉండారనమాట. సో గోల్డ్ ఎలా పెడతారు ఆ బ్యాంక్లో అనేది నాకు అస్సలు తెలియదు అనమాట లోన్ కోసం మనం వెళ్ళేటప్పుడు. సో నేను రిటర్న్ తీసుకుంటాం కదా గోల్డ్, మనీ పే చేసి అప్పుడైతే వెళ్ళాను. సో నేనైతే అప్పుడు చూసి షాక్ అయ్యానండి. ఇంత స్మాల్ కవర్లో అయితే అంటే మనం ఏమేవి అయితే ఐటమ్స్ పెడతామో అవన్నీ పెట్టేస్తారనమాట. సో నాది ఏంటి అంటే చాలానే ఐటమ్స్ పెట్టాను, బ్యాంగిల్స్, చైన్స్ అవన్నీ. బట్ నా పెద్ద హారం ఉందండి, ఆ హారం అయితే లిటరలీ బ్రేక్ అయిందనమాట. ఎందుకంటే ఇంత చిన్న పాలిథిన్లో పెడితే బ్రేక్ అవుతుంది కదండి, ఎందుకంటే బెండ్ అవ్వదు అది. సో అందులో పెట్టడం వల్ల అయితే బ్రేక్ అయిపోయింది అనమాట. సో నేను పెట్టిన హారం అయితే ఇదే, మీకు చూపిస్తాను. అయితే ఇదేనండి లాంగ్ హారం అనమాట. సో ఇది చూసారా మీరు, ఇదైతే బెండ్ అవ్వదు అనమాట. ఇక్కడ ఈ సెంటర్లో అయితే బ్రేక్ అయిపోయింది లిటరల్ ఇక్కడ. సో నాకైతే అప్పుడు తెలియదు అనమాట. నేను బ్యాంకులో రిటర్న్ తీసుకునేటప్పుడు నేను చెక్ చేసుకోలేదు, ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాను. సో మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి అడిగితే, మేడం మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయారు కదా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని చెప్పేసి అనేసారనమాట. అఫ్కోర్స్ తప్పు నాదే కదండి, నేను బ్యాంక్లోనే చెక్ చేసుకొని ఉండాల్సింది. బ్యాంక్లో చెక్ చేయకుండా ఇంటికి వెళ్ళాకైతే చూసుకున్నాను అనమాట. సో మీరు ఎప్పుడు నాలా అస్సలు చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనం బ్యాంకులో గోల్డ్ పెట్టేటప్పుడు గోల్డ్ పెట్టే ముందు ఏంటంటే మీ ఐటమ్స్ అన్ని క్లియర్గా ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుని మేము ఇలానే పెడుతున్నామండి, బ్రేకేజెస్ ఏమైనా ఉంటే మీరే రెస్పాన్సిబుల్ అయితే చెప్పండి వాళ్ళకి. సో దట్ ఏంటంటే మీరు ఫైనల్గా రిటర్న్లో తీసుకుంటారు కదా మనీ పే చేసి, అప్పుడైతే మనం మళ్ళీ మీ గోల్డ్ క్లియర్గా చెక్ చేసుకోండి బ్యాంక్లోనే. అన్నీ ఏమైనా బాగున్నాయా లేదా, లేకపోతే ఏమైనా బ్రేకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా బ్రేక్ అయితే వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారు. అవునండి, వాళ్ళే రిపేర్ చేసి ఇస్తారనమాట. ఏమైనా బ్రేకేజెస్ ఉంటే మాత్రం వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంకా మనమైతే చాలా మంచిగా ఇచ్చాం కదా, సో బ్రేకేజెస్ ఏమైనా అయితే వాళ్ళే క్లియర్లీ మంచిగా మనకి రిపేర్ చేసి అయితే ఇస్తారనమాట. సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. నాకు ఈ విషయం తెలియక అయితే నేను రిపేర్ చేయించుకున్నాను అనమాట. నాకు చాలానే ఖర్చు అయ్యింది, బట్ నాకు అప్పుడు విషయం తెలియదు. తర్వాత నేను అడిగాను అనమాట. అందుకని మీకైతే ఈ విషయం అయితే షేర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాలాగా ఎవరు అసలు ఉండొద్దు అదండి. ఇంకా వన్ మోర్ సజెషన్ ఏంటి అంటే, మనం గోల్డ్ కొనేటప్పుడు ఎన్ని ఆలోచిస్తామండి, డిజైన్స్ బాగుండాలి అని, ట్రెండింగ్లో ఉండాలి అని ఆలోచిస్తాం కదా. అలానే ఇంకోటి కూడా మనం ఆలోచించిన విషయం ఏంటంటే, లోన్ పెట్టేటప్పుడు ఈ వస్తువు ఎలా ఉంటుంది, ఈ ఐటెం ఏమైనా బ్రేక్ అవుతుందా అని కూడా ఆలోచించుకోవాలి. ఈవెన్ వాళ్ళు రిపేర్ చేసినా మనం రిపేర్ చేయించుకున్నా సరే, వన్స్ బ్రేక్ అయిపోయింది అంటే మన ఐటెంని మనకి ఎంత బాధ వేస్తుందండి. ఈవెన్ నా హారం కూడా బ్రేక్ అవ్వడం వల్ల ఏంటంటే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉందో అలా రిపేర్ చేయించాక అలా ఉండదు కదా, అందుకని. సో ఏంటంటే మనం హారం అయినా ఏదైనా తీసుకునేటప్పుడు ఏంటంటే బెండ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇంత స్మాల్ పాలిథిన్లో పెట్టినప్పుడు మనం బెండ్ అవ్వకపోతే లోన్కి పెట్టేటప్పుడు అయితే తప్పకుండా బ్రేక్ అయిపోతాయి, నో డౌట్. సో ఇక నుంచి మీరు ఏమైనా గోల్డ్ తీసుకునేటప్పుడు మిగతావన్నీ ఎలా ఆలోచిస్తారో, సో ఇది లోన్కి మనం పెట్టుకునేటట్టు ఉందో లేదా అని కూడా తప్పకుండా ఆలోచించండి. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకైతే నా వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ నాలా అయితే అసలు ఎవరు చేయొద్దు. మీరు తప్పకుండా గోల్డ్ బ్యాగ్ తీసుకునేటప్పుడు మంచిగా క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి. సో మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ బాయ్ బాయ్, టేక్ కేర్.